హలో ఎవరివన్, ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. సండే రోజు ఏం జరిగింది, మండే రోజు నామినేషన్స్ ఎలా జరిగాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాల గురించి అయితే సండే రోజు వచ్చేసి మంచిగా ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుండింది ఎపిసోడ్ కూడా, ఎంటర్టైన్మెంట్గా ఉండింది. దీపావళి స్పెషల్ కాబట్టి 7 నుంచి అయితే టెలికాస్ట్ అయింది టీవీలో. చాలా బాగుండింది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో అయితే భరణి గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. మంచిగా గేమ్స్ ఆడుకున్నారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, డ్యాన్స్లు వేశారు. చాలా బాగా అయితే జరిగింది. సెలబ్రిటీలు వచ్చారు, వాళ్ళు కూడా డ్యాన్స్ వేశారు. కొంతమందికి వీడియోస్ కూడా వచ్చాయి, ఫ్యామిలీ మెంబర్స్టివి, టాస్క్లో గెలిచిన వాళ్ళటివి, సుమన్టివి, ఇంకా ఇమ్మాన్యులు, తర్వాత సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ అయితే వచ్చాయి. కొంతమందిటివి అయితే ఏం రాలేదు. చాలా బాగా ఎపిసోడ్ అయితే జరిగింది కదా. ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, కానీ నేను పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందనమాట. అందుకని సండే గురించి అయితే ఎక్కువ ఏం చెప్పట్లేదు. భరణి గారు ఎలిమినేట్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాను. అది భరణి గారు అయితే ఎలిమినేట్ అవుతారని అయితే నేను అనుకోలేదు, కానీ ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఈ మధ్య బాగా ఆడట్లేదు అంటున్నారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఎలిమినేషన్లో రాము రాథోడ్ ఇంకా భరణి గారు ఉన్నప్పుడు నాగార్జున గారు వచ్చేసి ఇమాన్యుల్కి దగ్గర ఉన్న పవర్ యూజ్ చేసి ఒకరిని సేవ్ చేయొచ్చు అన్నప్పుడు ఆ పవర్ని యూజ్ చేసి ఇమాన్యుల్ రాము రాథోడ్ని మాత్రమే సేవ్ చేసి భరణి గారిని అయితే సేవ్ చేయలేదు. భరణి గారిని అయితే సేవ్ చేస్తాడేమో అనుకున్నాము. ఇది వచ్చేసి ఇమాన్యుల్ స్ట్రాటజీ అనుకోవచ్చు, ఎందుకంటే రాము రాథోడ్ దానికి కాంపిటీషనే కాదు. భరణి గారు ఉన్నారంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే భరణి గారికి కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉంది ఇంట్లో, ఏదైనా టాస్క్లు వచ్చినప్పుడు సపోర్ట్ ఎక్కువగా ఉంది. నేను కూడా ఆడలేను అనిపించిందేమో ఇమాన్యుల్కి, లేకపోతే ఇంత తొందరగా డిసిషన్ అయితే తీసుకోలేడు. భరణి గారికి సపోర్ట్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ రామరాత్రి గారికి సపోర్ట్ చేశారు. భరణి గారికి సపోర్ట్ చేసింటే ఈ వీక్ ఉండేవాళ్ళు, ఇంకా కొంచెం బాగా ఆడి ఉండేవాళ్ళేమో హౌస్లో, కానీ ఛాన్స్ అయితే లేకపోయిండే. భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా రామురాతుడు బాగా ఆడుతున్నాడు, ఇంకా బాగా ఆడేవాళ్ళని కదా మనం సపోర్ట్ చేయాల్సింది అన్నట్టు అయితే మాట్లాడారు ఇమ్మాన్యులు. భరణి గారు నామినేషన్లో ఉండడము, ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడము, తనుజాకి ఇంకా దివ్యాకి అయితే చాలా బాధ వేసింది, తట్టుకోలేకపోయారనమాట. చిన్న పిల్లల్లాగైతే ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అంత ఇదిగా అయితే ఏడుస్తూ ఉన్నారు. కానీ ఇంకా నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు వెళ్ళిపోతారు కాబట్టి ముందు నుంచి వాళ్ళకి అర్థమైందో ఏమో భరణి గారు వెళ్తున్నారని చెప్పేసి ఎపిసోడు మధ్యలో నుంచే కొంచెం డల్ అయిపోయారు ఇద్దరు. భరణి గారు వెళ్ళిపోతారనేసి స్టేజ్ మీదకి వచ్చేసి ఏడవకు తనుజ అని అయితే భరణి గారు చెప్తా అంటే తనైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. దివ్య అయితే అసలు చిన్న పిల్లల్లాగైతే ఏడ్చేసింది అనమాట. చాలా బాధ వేసింది వాళ్ళని చూస్తూ ఉంటే. వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళ బాండింగ్ ఎక్కువ ఉందని అనడము, బయట ఓటింగ్స్ వాళ్ళకి కొంచెం తక్కువ రావటము, ఇలా జరగడం వల్ల భరణి గారు అయితే వెళ్ళిపోయారు. అంత తొందరగా వెళ్ళిపోతారని అనుకోలేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ మీ బాండింగ్ అన్నారు కదా. ఇంకా భరణి గారు వెళ్ళిపోయారు. వీళ్ళు బాండింగ్ చేసుకోకుండా మంచిగా ఆడతారు ఏంటో చూడాలి. ఇంకా ఎవరైనా హౌస్లో ఉన్నారంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అది ఏ రిలేషన్ అన్నా కానివ్వండి, అన్నా చెల్లెలు కానివ్వండి, తండ్రిలాగా పిలిచిందంటే ఆమెకు అంత విలువ ఇచ్చి, తనుజ భరణి గారికి అంత విలువ ఇచ్చి నాన్న అని పిలుస్తూ ఉండింది. దానికి బాండింగ్ ఎక్కువైపోయింది అని చెప్పేసి భరణి గారిని బయటకు వేసేసారు లాస్ట్కి. ఇప్పుడు ఒకరితోనే బాండింగ్ అంటే, ఇప్పుడు స్కూల్లో మనం చదువుకునేటప్పుడు కానివ్వండి, కాలేజ్లో ఉన్నప్పుడు కానివ్వండి, బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైనా ఒక్కరే ఉంటారు. క్లాస్ మెంబర్స్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమి ఉండరు కదా. అలాగా హౌస్ మేట్స్లో కూడా ఒకరిని ఎవరైనా కూడా ఒక బెస్ట్ అనుకుంటారు. వాళ్ళతోనే కలిసి ఉండడం కానీ, వాళ్ళతో మూవ్ అవ్వడం కానీ, టాస్క్ ఉన్నప్పుడు వాళ్ళతో చర్చించడం కానీ జరుగుతుంది. దానికే బాండింగ్ అనేసి వాళ్ళని ఇది చేసేసి మొత్తం ఇది చేశారనమాట. వైల్డ్ కార్డ్స్ రావడంతో హౌస్ మేట్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టేశారు. బాండింగ్ అని ఇంకా కళ్యాణ్ రితున్ కానివ్వండి, లేకపోతే దివ్య, తనుజ, భరణి గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ ఇంకా తనుజాన్ కానివ్వండి, చాలా ఇది చేశారనమాట. లాస్ట్ ఎపిసోడ్లో చూపించినప్పుడు కూడా కళ్యాణ్ గురించి చెడుగా మాట్లాడడము అవన్నీ కూడా చూపించేశారు. కానీ దాని గురించి స్టాండ్ తీసుకోలేకపోయాడు కళ్యాణ్. కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది, రమ్యతో ఎందుకో మాట్లాడలేకపోయాడు. నాకైతే మాట్లాడి ఉండొచ్చు కదా అనిపించింది. దాని గురించి ఎందుకో సైలెంట్గా ఉన్నాడు. నామినేషన్లో ఏమైనా మాట్లాడతాడేమో అనుకుంటున్నాను నేనైతే. నామినేషన్లో ఏం జరిగింది అనేది కూడా దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇంకా ఫైనల్గా భరణి గారు అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. మాధురి గారు వచ్చి దివ్య దగ్గర కూర్చొని ఏడవకు, నేను ఉండాలి అని చెప్పడము, నేను ఫుడ్ ఆయనతో షేర్ చేసుకుంటా ఉన్నాను, ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోవాలని దివ్య ఏడుస్తుంటే నువ్వు నాతో షేర్ చేసుకో అని చెప్పి మాధురి గారు కూర్చోవడము, నాకు పెట్టు నేను తింటాను అనడము. ఇంకా సుమన్ గారు, తనుజ గారు కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉండడము. నా బెడ్మేట్ ఆయన నాకు ఏదైనా పెయిన్ ఉందంటే జెల్ పూస్తూ ఉంటాడు. సుమన్ ఏడవడము, నువ్వు ఏడవద్దన్నా, నువ్వు ఏడిస్తే నేను కూడా ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తాను అని తనుజ అనడము. చాలా ఫీల్ అయిపోయారనమాట భరణి గారు వెళ్ళిపోవడము. ఇంకా తనుజ ఏడుస్తా కూర్చొని ఉంటే కళ్యాణ్ వచ్చేసి నీళ్ళు పట్టుకొని బాటిల్తో తీసుకొని వెళ్తా, సుమన్ గారికి ఇచ్చారు, నువ్వే ఇచ్చేసే, నేను ఇచ్చినట్టు చెప్పకుండా అక్కడ బాటిల్ ఉంది, నేను తీసుకొని వచ్చాను నీదే అని చెప్పేసి నీళ్ళు తాగనేసి. అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు కళ్యాణ్కి. ఏం చేస్తున్నాడు, తప్పేం చేయట్లేదు కదా. కలిసి ఉండడం తప్పే కదా అసలు. కలిసి ఆడడము, కలిసి మాట్లాడుకోవడము వాళ్ళతో తప్పేముంది. వచ్చిన వాళ్ళు చెప్పారని చెప్పేసి మీరు అలా ఉండడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదనమాట.
కలిసి గేమ్ ఆడుకోవాలి. ఎన్ని రోజులు ఉంటారు హౌస్లో ఉన్నంతసేపు, బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి దారి వాళ్ళకు ఉంటుంది. హౌస్లో ఉన్నప్పుడు ఆ 4 గోడల మధ్యలో మనం ఒక 16 మెంబర్స్ కానివ్వండి, తగ్గే కొద్దిగా తగ్గిపోతారు మెంబర్స్, క్లోజ్గానే ఉంటారు. దానికే బాండ్స్ అని చెప్పేసి, రిలేషన్స్ అని చెప్పేసి పెంట చేసేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ని మాత్రము. వచ్చిన వాళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపించలేదు, ఉన్న వాళ్ళకే వాళ్ళు బయట చూసి ఏదో వాళ్ళకి వచ్చేసి ఇబ్బంది పెట్టేసి ఉన్న వాళ్ళని విడగొట్టాలన్నట్టు అయితే చేస్తూ ఉన్నారు. మీకేమనిపించిందో చెప్పండి. సండే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయిన తర్వాత మండే ఎపిసోడ్ అయితే వచ్చింది కదా. తనుజ మాధురి గారు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయిషా అంటుందంట మాధురి గారితో, మాధురి గారు మీరు తనుజ చాలా క్లోజ్ అయిపోతున్నారే అని చెప్పేసి అన్నారంట. అది మాధురి గారు వచ్చేసి తనుజ గారితో అనేసారు. తర్వాత దివ్య తన దగ్గర కూర్చొని తింటుంటే దివ్య ఏడుస్తూ ఉంది. నేను ఎప్పుడైనా కానీ ఫుడ్ షేర్ చేసుకుంటాను బర్నీ గారితో, ఆయన ఈరోజు లేరు కదా అని చెప్పేసి అయితే ఏడుస్తుంది. తనుజ వచ్చేసి నాన్నగారు బాగా తింటూ ఉంటారు కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది, బయట ఉన్నారు కదా అని చెప్పేసి. మరి ఇంకా మాధురి గారు వచ్చేసి నాతో షేర్ చేసుకో దివ్య ఫుడ్ అనేసి అయితే అంటుంది. తర్వాత దివ్య వచ్చేసి తనుజతో చెప్తా ఉంది, నన్ను వచ్చేసి రేషన్ మేనేజర్గానే ఉండు అనేసి అన్నారు మాధురి గారు. అంటే ఎందుకు అని తనుజ అడిగింది. నీకు కొంచెం మైండ్ బాగుంటుంది, నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు అలా ఉంటే అని చెప్పేసి నన్ను ఈ వీక్ ఉండమన్నారంటే, వద్దు నువ్వు ఒప్పుకోవద్దు, అవసరం లేదు, నువ్వు చేంజ్గా కొంచెము ఉండనివ్వు ఈసారి ఆమెకు కూడా అర్థమవుతుంది రేషన్ మేనేజర్ అంటే ఏంటి అనేసి, నువ్వు ఒప్పుకోవద్దు అనేసి అయితే తనుజ అంటుంది. కిచెన్లో వచ్చేసి ఇమానుయల్ డిష్ వాష్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆయేషా అక్కడికి వెళ్ళేసి నీది కాదు కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, అంటే పర్లేదు నేను చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఇమానుయల్ చేస్తా ఉంటే, నేను నీ టీంలోకి వచ్చేస్తాను ఇమానుయల్, నువ్వు ఎవరిని కూడా నీ టీంలో ఏ పని చేయనివ్వట్లేదు కదా, అందుకని చెప్పేసి నేను వచ్చేస్తాను, నాకు కూడా ఏ పని ఉండదు అని అంటే మాధురి గారు ఉండేసి అవునా నేను కూడా ఇమానుయల్ టీంలోకి వచ్చేస్తాను ఆయేషా అని అయితే అంటా ఉన్నారు. అంటే ఇమానుయల్ ఏదో అందరి పనులు ఇమానుయల్ చేసినట్టు వీళ్ళు మాత్రం ఇమానుయల్ని పొగుడుతున్నారనమాట, ఇమానుయల్ నువ్వే పని చేస్తున్నావు అనేసి. ఇంకా మండే ఎపిసోడ్కి వచ్చేసరికి మండే రోజు అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. తనుజ ఇంకా దివ్య ఎమోషనల్గా అయితే ఉన్నారు, వాళ్ళని ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి వచ్చేసి హౌస్ మేట్స్ చెప్పడం ఎంత జరిగిపోయింది. తర్వాత మార్నింగ్ అయిన పాటే సాంగ్ అయితే వేశారు. బయట వచ్చేసి ఒక 4 మెంబర్స్ అలా డ్యాన్స్ వేశారు, లోపలే కొంతమంది అయితే లోపలే డ్యాన్స్ అయితే వేసుకున్నారు. ఇంకా బెలూన్స్తో నిండిపోయిందనమాట బిగ్ బాస్ హౌస్ మొత్తము, వేలాది బెలూన్స్తో కలర్ఫుల్గా అయితే ఉంది. ఎందుకో ఎన్ని బెలూన్స్ పెట్టారనేసి అయితే అనుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి అందరూ. దివ్య లోపలికి వెళ్ళేసి నా బర్త్డేకి ఇలా డెకరేషన్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను అనేసి అంటా ఉంది. ఆ బిగ్ బాస్ హౌస్ మాత్రం చాలా కలర్ఫుల్గా అయితే ఉంది బెలూన్స్ చూస్తూ ఉంటే. తర్వాత సంజన గారు ఆ బెలూన్స్ అన్ని చూస్తే ఆ బిగ్ బాస్ నేను ఒక 4 బెలూన్స్ అయితే పగలగొడతాను బిగ్ బాస్ ప్లీజ్ ప్లీజ్ అంటా ఉంది. నిఖిల్ కూడా చెప్తా ఉంది, నిఖిల్ పగలగొడతామంటే నిఖిల్ వచ్చేసి ఒప్పుకోలేదనమాట, నువ్వే పగలగొట్టుకుంటే, లేదు నేను ఒక్కదాన్ని ఎలా నువ్వు కూడా పగలగొడుతుపా, మనము ఏదైనా అనిపించుకుంటే ఇద్దరం అనిపించుకుందాం అన్నట్టయితే చెప్తా ఉన్నారు సంజన గారు వచ్చేసి నిఖిల్తో. తర్వాత అందరూ బయటకైతే వచ్చేసారు, బిగ్ బాస్ వాయిస్ అయితే వచ్చింది, అందరు లైన్గా నిలబడుకున్నారు. ఇంకా వీళ్ళ ముందర వచ్చేసి ఒకటి రెడ్ కలర్ది ఒకటి బ్లూ కలర్ది పిల్ అయితే ఉంది. బిగ్ బాస్ వచ్చేసి కెప్టెన్స్ ఇద్దరికైతే చెప్పారు, సుమన్ గారికి గౌరవ్ గారికి, మీ ఇద్దరు వచ్చేసి మీకు నచ్చిన కలర్ ఒక పిల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకోండి అని చెప్పారు. ఇంకా గౌరవ్ ఇంకా సుమన్ గారు వచ్చేసి బ్లూ కలర్ దానికైతే వెళ్ళారు. గౌరవ్ వచ్చేసి నాకు ఇది కావాలంటే సుమన్ వచ్చేసి నాకు ఇదే కావాలి, నేను రావడం కొంచెం లేట్ అయింది అక్కడ నుంచి అన్నారు. కానీ గౌరవ్ నాకు బ్లూ కావాలన్నారు. సుమన్ వచ్చేసి రెడ్ తీసుకున్నారు. రెడ్ తీసుకోవడం వల్ల సుమన్ గారికి వచ్చేసి దాంట్లో వచ్చినది సేవ్ యువర్ సెల్ఫ్ అయితే వచ్చింది. గౌరవ్కి వచ్చిన పిల్లో వచ్చేసి సేవ్ సమ్ వన్ పర్సన్, అంటే ఎవరైనా సేవ్ చేయొచ్చు నామినేషన్లో ఉన్నవన్నీ. గౌరవ్ని వచ్చేసి ఎవరైనా నామినేట్ చేయొచ్చు. సుమన్ గారికి వచ్చేసి సేవ్ యువర్ సెల్ఫ్ అంటే ఆయన సేవ్ చేసుకున్నట్టు, ఆయన వచ్చేసి నామినేషన్లో ఉండరనమాట, ఆయన ఎవరు కూడా నామినేట్ చేయకూడదు. గౌరవ్కి ఎప్పుడు అది యూజ్ చేయాలి ఏంటి అనేది బిగ్ బాస్ వచ్చేసి సమయం వచ్చినప్పుడు చెప్తాను అనేసి అయితే అంటారు. ఇంక వీళ్ళు వచ్చేసి అందరూ వెళ్ళిపోతారు. సుమన్ గారిని వచ్చేసి అందరూ హక్ చేసుకొని కంగ్రాట్స్ చెప్తా ఉంటారు. నీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, నీ చుట్టూరే తిరుగుతున్నాయి, నువ్వు బ్లూ కావాలన్నా కానీ రెడ్ వచ్చినా కానీ రెడ్లోనే సేవ్ యువర్ సెల్ఫ్ అయితే ఉందనేసి. సంజన గారు వచ్చేసి నీ గ్రహాలు అయితే చాలా బాగున్నాయి సుమన్ అన్న అనేసి అయితే అంటా ఉంది. నామినేషన్స్కి ఫస్ట్ టాస్క్ అయితే మొదలవుతుంది. బిగ్ బాస్ అయితే చెప్తున్నాడు ఇమాన్యుయల్కి ఆయిషాకి, బిగ్ బాస్ హౌస్లో వేలాది బెలూన్స్ అయితే ఉన్నాయి, మీ ఇద్దరు వెళ్ళేసి ఆ బెలూన్స్ అన్నీ పగలగొట్టి వాటిలో నామినేషన్కి సంబంధించిన కార్డ్స్ అయితే ఉన్నాయి, అవి ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో అవి చెప్పండి, వాటిలో నామినేషన్ కార్డ్స్లో సంబంధించిన పవర్స్ కూడా ఉన్నాయి, మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు, మీరు కావాల్సింటే ఉండించుకొని ఎవరైనా అడిగిన వాళ్ళకి అవి ఇచ్చేసి వాళ్ళు నామినేషన్ చేసేదానికి సహాయపడచ్చు అయితే చెప్పారు. ఇంకా ఇమ్మాన్యుల్ ఆయేషా అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఫస్ట్ వచ్చేసి మామూలుగా ప్రెస్ చేస్తానే పాల్గొట్టారు బెలూన్స్, తర్వాత పిన్ ఏదో తీసుకున్నట్టున్నారు, స్పీడ్గా అయితే పాల్గొట్టేశారు బెలూన్స్ అన్నీ కూడా. లోపల వచ్చేసి ఇమాన్యుల్ ఆయేషా బెలూన్స్ పాల్గొట్టే దాంట్లో బిజీగా ఉంటే బయట వచ్చేసి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా మాధురి గారు తనుజ ఇంకా రీతు కూర్చొని ఉన్నారు. మాధురి గారు వచ్చేసి బిగ్ బాస్ ఈ టాస్క్ అందరికీ పెట్టచ్చు కదా, మేము కూడా ఆడేవాళ్ళం కదా అయితే అంటా ఉన్నారు మాధురి గారు వచ్చేసి.
ఇంకా వీళ్ళు బెలూన్స్ పగలగొడతా ఉంటే సాయి ఇంకా సంజన వాళ్ళని చూస్తూ కెమెరా సైడ్ అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఐషా ఒక చేతినే యూజ్ చేసింది, తర్వాత రెండో చేతిని యూజ్ చేసింది, ఒక పిన్నుతో పగలగొట్టింది. ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చేసి 2 చేతులు యూజ్ చేసి ఫాస్ట్గా అయితే పగలగొడుతున్నారని అయితే కామెంట్ అయితే చెప్తున్నారు బిగ్ బాస్కి వచ్చేసి. ఇంకా బెలూన్స్ అన్ని పగలగొట్టేసి ఇమాన్యుల్ ఆయిషా బయటకు వచ్చేసారు. బిగ్ బాస్ అయితే అడుగుతున్నారు, ఇమాన్యుల్ మీరు అన్ని బెలూన్స్ పగలగొట్టేశారు కదా, మీ టాస్క్ పూర్తయిపోయింది, ఎన్ని కార్డ్స్ దొరికాయి, ఏ దొరికాయి చెప్పండి అంటే ఇమాన్యుల్ వచ్చేసి బిగ్ బాస్ నాకైతే 5 కార్డ్స్ అయితే దొరికాయి, అవి ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఇంకా దాని గురించి అయితే చెప్పాడు. తర్వాత 3 వచ్చేసి ఐషాకి దొరికాయి అనమాట. ఐషా వచ్చేసి 3 దొరికాయి బిగ్ బాస్, నాది వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ ఒకటి, అంటే డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి నేనే ఉంచుకుంటాను, మిగతాటి ఇచ్చేస్తానంటే అది మీ ఇష్టము, ఎవరికైనా ఇవ్వచ్చు అంటే. తర్వాత అందరూ అయితే భంగపడుతున్నారనమాట. ఐషాని అడిగారు, ఐషాని అడిగితే చూస్తాను లేండి అని అయితే అంటా ఉంది. తనుజ అయితే అడగలేదు ఐషాని, ఎవరికి ఇస్తావు అంటే చూడాలి అని అయితే అంటున్నారు. మాధురి గారు కూడా అడిగారు, తను ఏం అప్పటికి ఓకే చెప్పలేదనమాట. ఇమాన్యుల్ వచ్చేసి అందరు అడుగుతున్నారు, తర్వాత చూస్తాను లేండి అన్న. మాధురి వచ్చేసి ఇమాన్యుల్ని అడిగారనమాట, నాకు ఇస్తావా ఇమాన్యుల్ ఒకటంటే, నేను చూసి చెప్తానంటే, నువ్వు ఇస్తానంటే చెప్పు ఉంటాను, లేకపోతే నేను కిచెన్లోకి వెళ్తానంటే చూస్తాను, లేదు నువ్వు కరెక్ట్గా చెప్పు, ఇస్తానంటే చెప్పు లేదంటే వెళ్ళిపోతానని అయితే అన్నారు. తర్వాత చూస్తాను లేనైతే ఇమాన్యుల్ అయితే చెప్పారు. ఒక చోట సాయి ఇంకా ఆయేష్ అయితే మాట్లాడుకుంటా ఉన్నారు, నువ్వు ఒకటి నాకు ఇచ్చేయి, నేను కళ్యాణ్ని నామినేట్ చేస్తాను, లేకపోతే కళ్యాణ్ మనల్ని ఎవరినొకరిని నామినేట్ చేస్తారు, నువ్వు నేనేను కళ్యాణ్కి టార్గెట్ అని అయితే సాయి అంటున్నాడు. వీళ్ళిద్దరైనా అన్నట్టు టార్గెట్ మాట్లాడుతున్నాడు. అసలు కళ్యాణ్ అయితే వీళ్ళిద్దరిని ఎవరిని కూడా నామినేషన్లో ఉంచలేదన్నమాట. సాయియే ఊహించుకొని ముందు సాయియే కళ్యాణ్ అయితే ఈ వీక్లో నామినేషన్లు అయితే ఉంచుతున్నారు. ఇంకా ఇమాన్యుల్కి వచ్చేసి 5 షీట్స్ అయితే వచ్చాయి కదా, అవి వచ్చేసి కళ్యాణ్కి, దివ్యాకి, రమ్యకి, తనుజాకి, రిత్విక్ అయితే ఇచ్చేశాడు. తర్వాత ఐషాకి వచ్చింది ఒకటి డైరెక్ట్ నామినేషన్, నాకే కావాలి బిగ్ బాస్ అని అమ్మాయి ఉంచుకునింది. తర్వాత సాయికి, సంజనాకి ఇచ్చారు. సంజన అని వచ్చేసి ఐష్ అడుగుతుంది, నాకు ఇవా అంటే, నీ కొడుకున్నాడు కదంటే, కొడుకు అంటే మామూలుగా హౌస్లో కొడుకు అని పిలుచుకుంటాము, గేమ్స్లో మేము అలా కొడుకులాగా ఏమైతే ఉండము అని అయితే అంటా ఉంటే, సర్లే తీసుకో అని అయితే సంజన గారికి అయితే ఇచ్చేశారు ఐషా గారు ఒకటి. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి సాయిని అడుగుతున్నారు, సాయి మీరు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేటప్పుడు మీకు ఒక పవర్ వచ్చింది కదా, అది పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ, మీరైతే యూజ్ చేస్తున్నారా ఏంటి అంటే, సాయి వచ్చేసి లేదు బిగ్ బాస్ నేనైతే యూజ్ చేయట్లేదు అని అయితే అన్నారు. తర్వాత ఆయేషా ఇంకా ఇమ్మానుల్ అయితే నామినేషన్ చిట్టీలు అందరికైతే ఇచ్చేశారు. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి ఆయేషాని నీ నామినేషన్ ఎవరికో తెలుపు అంటే, డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి రితుకి అయితే ఇచ్చారు ఆయేషా గారు. ఏంటి రీజన్ అంటే, నీ ఓవర్ యాక్షన్ నువ్వు అసలు నచ్చట్లేదు ఈ హౌస్లో అని అయితే చెప్తున్నారు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం అని అయితే అంటుంది. చాలా చీప్గా అయితే మాట్లాడినట్టు అనిపించింది రితు గారిని. ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు కానీ ఇలా ఇంత చీప్గా మాట్లాడుకునే రీజన్స్ అయితే నామినేషన్లో అయితే అస్సలు ఉండకూడదు. ఇంకా రితు ఆయేషా మాత్రం చాలా గట్టిగా అయితే మాట్లాడుకున్నారు. లవ్ కంటెంట్ గురించి నువ్వు అది మాట్లాడారు కాబట్టి ఆయేషా గారు కొంచెం రేజ్ అయిపోయారనమాట ఇద్దరు. నువ్వు అలా మాట్లాడద్దు, నా గేమ్ చూసావా నువ్వు అంటే, నీ గేమ్ అసలు నేను చూడలేదు, దీని గురించి అయితే చాలా గట్టిగా అయితే మాట్లాడుకున్నారు. ఆయేషా అయితే అసలు గొంతు తగ్గడం లేదనమాట. రితు ఏది మాట్లాడినా కొంచెం ఎక్కువగానే మాట్లాడుతూ ఉంది. బిగ్ బాస్ వచ్చేసి ఇంకా రితుని ఎవరు కూడా నామినేట్ చేయడానికి లేదు, అమ్మాయి డైరెక్ట్గా నామినేట్ అయిపోయింది కాబట్టి అని అయితే చెప్పారు. తర్వాత వచ్చేసి దివ్య నామినేషన్. దివ్య వచ్చేసి ఆయేషాని అయితే నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కొంచెం గట్టిగా మాట్లాడడము, ఎక్కువగా అరవడము చేస్తున్నావు, నీకేమైతే ఎక్కడా కనపడటం లేదు. నిన్న కూడా ఎవరో వచ్చి ఏదో అన్నారని చెప్పేసి నేను బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోతానని ఏడుస్తున్నావు. నువ్వు ఆల్రెడీ ఒక బిగ్ బాస్ హౌస్లో నుండి వండి వచ్చావు, ఎలా ఉండాలి ఏంటి అనేది నువ్వు తెలిసిందని అలా మాట్లాడడం తప్పు, నీకు అంతగా వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపో అని అయితే అన్నారు దివ్య గారు. గేమ్స్ ఎలా ఆడాలి ఏంటి అని అన్నీ తెలిసిన దానివే నువ్వు ఏడుస్తావు ప్రతిదానికి చిన్నదానికి. సెకండ్ నామినేషన్ దివ్యాది వచ్చేసి సాయికి అయితే ఇచ్చారు. ఎందుకు రీజన్ అంటే, సాయి మీరు ఏదైతే అనుకుంటారో అదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను మీ గురించి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇతరులు చెప్పేది అసలు వినరనమాట. ఇంతసేపు పర్సనల్ గురించి ఈ హౌస్ మేట్స్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తే వింటారు, గేమ్స్ పరంగా ఏదైనా మాట్లాడదాం అన్నప్పుడు మాత్రం అది అవాయిడ్ చేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా గేమ్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా వినాలి. ఇంతసేపు మీదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారంటే సాయి వండుకొని ఏ విషయంలో అన్నా నేను ముందు చెప్పేది వినండి తర్వాత మాట్లాడండి అనేసి దివ్య గారు అంటే, చెప్పండి అంటే దాని గురించి నామినేట్ చేస్తున్నాను, అందరితో కలవండి, అందరూ చెప్పేది వినండి, ఎంతసేపు మీదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి అయితే దివ్య అనింది. దానికి సాయి ఒప్పుకోలేదనమాట, కొంచెం సేపు దాని గురించి మాట్లాడుకున్నారు. ఇంకా రితు వచ్చేసి ఆయేషాని అయితే నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే, ఇతరులు ఏం మాట్లాడుతున్నారా ఏంటి అనేది అయితే నువ్వు అస్సలు వినవన్నమాట, ఇంతసేపు నీకే అలానే మాట్లాడుతూనే ఉంటావు, ఇతరులు ఏం చెప్తున్నారు ఏంటి అనేది వినేసి మాట్లాడితే బాగుంటుందంటే ఆయేషా ఉండేసి సరే 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 అని అయితే ఊకడతా ఉంది ఇటకారంగా అయితే.
ఇంకా రితు వచ్చేసి ఐషత్ అంటుంది, నువ్వు కూడా ఏం గేమ్స్ అయితే అసలు ఏం ఆడటం లేదు, నువ్వు అసలు ఏమీ కనపడడం లేదు, ఈ 5 వీక్స్ నువ్వు గేమ్ చూసి వచ్చి ఎవరితో ఉంటే సేఫ్గా ఉంటాము, ఎవరితో ఉంటే మనం ఆడగలుగుతాం అన్నట్టే ఆడుతున్నావు, నువ్వు కూడా ఏం చేసింది ఏం లేదు ఇక్కడికి వచ్చేసి అని అయితే ఐషాతో అంటుంది. ఆ అమ్మాయి అని ఊకొడతానే ఉంది. అయితే మాట్లాడుకుంటున్నారు, కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు అనమాట. నువ్వు చూసి మాట్లాడు, కంటెంట్ కోసం లవ్ చేస్తున్నారు అనేసి నువ్వు ఇలా చెప్పడం తప్పు, మేము ఎవరేం లవ్ చేసుకోవడం లేదు, జస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నంత మాత్రం నువ్వు ఇలా మాట్లాడతావు అనేసి రితు అంటా ఉంటే, నీ గురించి నాకు తెలుసు అన్నట్టయితే ఆయేషా గారు అయితే మాట్లాడుతున్నారు. సర్లే ఇంకతో వచ్చేసి ఆయేషా నువ్వు ఇంకా వెళ్ళి కూర్చో అనేసి అయితే రితు అన్నారు. నేను ఎందుకు కూర్చుంటాను, నువ్వు చెప్తే నువ్వు కూర్చోవాలి, నువ్వు లేమంటే లేయాలని నేను అని చెప్పేసి అయితే అంటున్నారు. తర్వాత నువ్వు నోరు మూసుకొని కూర్చో అని అయితే రితు అన్నారు. నువ్వు నోరు మూసుకొనొద్దు, నేను కూర్చోమని అన్న, నువ్వు నోరు మూసుకుంటున్నావు, అలా అనొద్దు అనేసి కొంచెం సేపు అయితే చాలా గట్టిగానే మాట్లాడుకున్నారు ఇద్దరు. ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి రాము గారిని అయితే చేసింది రీతు. ఎందుకు అంటే నువ్వు అసలు ఎక్కడ కనపడటం లేదు గేమ్స్లో అని అయితే అంటా ఉంటే, నేను కనపడటం లేదా అన్న అని సుమన్ అయితే అంటున్నాడు. సుమన్ వచ్చేసి నోట్ మీద వేసుకొని సైలెంట్గా ఉండరని అయితే చెప్పారు. నువ్వు అసలు గేమ్స్ ఆడటం లేదు సరిగ్గాను అంటే, ఈ వీక్ నాకు స్కోప్ దొరకలేదు ఆడేదానికి, ఏ గేమ్స్ ఆడలేదు చెప్పు, నువ్వు ఇలా చెప్పడం కాదు అని అయితే రాము ఇంకా రితు కూడా కొంచెం సేపు గట్టిగానే మాట్లాడుకున్నారు. ఏదో ఫౌల్ గేమ్ జరిగిందనేసి నన్ను లాస్ట్ వీక్లో నామినేషన్ చేస్తావు కాబట్టి నేను ఈ వీక్లో నామినేట్ చేస్తున్నాను అంటే అయితే చేసుకున్నారు ఇద్దరు. లాస్ట్ వీక్ జరిగిన దాని గురించి కూడా వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. రితు ఉండేసి రితుని వచ్చేసి రాము నువ్వు సపోర్ట్ లేని ఆడలేవు, నీకు ఏదో ఒకటి సపోర్ట్ అయితే ఉండాలని అయితే అంటే, నా సపోర్ట్ లేదే నువ్వు కెప్టెన్గా గెలిచావా అంటే, నువ్వు నీ సపోర్ట్ ఉంటేనే నేను గెలిచానా అన్నట్టయితే రాము కూడా మాట్లాడాడు. ఇద్దరిదైతే ఇలా జరిగింది నామినేషన్స్ వచ్చేసి. రితు ఉండేసి రాముతో నువ్వు ఎమోషనల్గా డ్రామా చేస్తున్నావు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి ఎమోషనల్గా మాట్లాడడము, వాళ్ళతో ఉండడం అయితే చేస్తున్నావు ఈ మధ్య అంతా కూడా అనేది అంటా ఉంటే, నేను ఎవరితోనే ఎమోషనల్గా మాట్లాడడం కానీ, నన్ను సేవ్ చేయండి అని కానీ, నేను లోలో ఉన్నానని కానీ ఎవరితోనే చెప్పానా, నువ్వు ఒక్కరితోనే చెప్పించు అని అయితే రాము కూడా రితునైతే అడిగాడు. తర్వాత వచ్చేసి రమ్య వచ్చేసి తనుజాని అయితే నామినేట్ చేసింది. రీజన్ ఏంటి అంటే, నువ్వు అసలు గేమ్సే ఆడటం లేదు, నీకు సపోర్ట్ ఉంటే తప్ప నువ్వు ఈ హౌస్లో ఉండలేనన్నట్టయితే చేస్తున్నావు, నీ బాండ్స్ నువ్వు ఉండడం వల్లనే నువ్వు ఇప్పటివరకైనా ఉన్నావు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాని అయితే మాట్లాడుతూ ఉంది. ఇంతవరకు ఒక గేమ్ కూడా నువ్వు సక్రమంగా ఆడలేదు, అసలు గేమ్సే ఆడలేదని అయితే మాట్లాడుతూ ఉంది రమ్య వచ్చేసి తనుజాని. చాలా ఎక్కువగా మాట్లాడింది అనమాట రమ్య కూడా. నువ్వు చాలా ఫేక్, నువ్వైతే నటిస్తున్నావు, అలా మాట్లాడడం ఏమైనా కరెక్ట్ కాదు, నామినేషన్ లేదన్నా చెప్పాలనుకుంటే మంచి రీజన్స్ చెప్పాలి, నువ్వు ఫేక్, నువ్వు బాండ్స్ కోసమే వచ్చావు, ఈ బాండ్స్ ఉంటే నేను ఇక్కడ ఉండగలుగుతాను అన్నట్టు చేస్తున్నావు అని అయితే చాలా మాట్లాడింది. తనుజ ఇంతవరకు గేమ్సే ఆడినట్టయితే మాట్లాడుతూ ఉంది. మీరందరూ చూసి ఉంటారు తనుజ ఆడిందా లేదా అనేసి. రమ్య మాట్లాడిన దాని గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. రమ్య వచ్చేసి తనుజాని పక్కన వాళ్ళ గేమ్ చెడగొట్టడానికి ఉన్నావు, నువ్వు పక్కన వాళ్ళని పంపించడానికి ఉన్నావు, ఆల్రెడీ ఒకనైతే పంపించేశావు, ఇంకా కొత్త బాండ్స్ అయితే ఎత్తుక్కుంటూ ఉంటావు నువ్వు అని అయితే చాలా చీప్గా మాట్లాడుతున్నారు రమ్య గారు వచ్చేసి. సాయి వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేషన్లో ఉంచుతున్నారు ఈ వీక్. ఏంటి అంటే రీజన్, నిన్ను ఇద్దరు వ్యక్తులు మోసం చేసినా కూడా వాళ్ళని నువ్వు క్షమించేసి వాళ్ళతో కలిసి ఉంటున్నావు ఏమి అనుకున్నాను అంటే. తర్వాత తనుజ అనిందంట సాయితో, కళ్యాణ్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు అంటుంది తనుజ కూడా. ఇంకా దాని గురించి కొంచెం చెప్తూ ఏమంటున్నాడంటే, మా దగ్గర పవర్స్ ఉన్నాయని బాధపడుతున్నారు, లేకపోతే భయపడుతున్నారు, లేకపోతే మా నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ మీరు చేసేది అయితే బాగలేదనేది సాయి అంటుంటే, పవన్ వచ్చేసి నేను మోసపోయాను, నా మోసం చేయడం వాళ్ళ తప్పో లేకపోతే మోసపోవడం నా తప్పో దాన్ని వదిలేస్తే దాని గురించి అయితే నామినేషన్లు అయితే ఎవరిని ఉంచాను అన్నట్టయితే మాట్లాడారు. ఇంకా చెప్తున్నారు, నిన్న జరిగిన దాంట్లో వచ్చేసి నేను అందరి పవర్స్ తీయడానికి రెడీగా ఉన్నాను, మీరు కూడా సమానంగా గేమ్స్ ఆడాలి, మీ దగ్గర ఏ పవర్స్ ఉన్నాయేనో అలా ఆడటం కాదు, నేను నీ ఒక్కడిదానని కాకుండా అందరిది కూడా నేను తీయడానికి రెడీగా అయితే ఉన్నాను అయితే సాయి అయితే చెప్తున్నాడు అని అయితే పవన్ అయితే చెప్తున్నాడు. సాయి వచ్చేసి నా రీజన్స్ ఇయ్య అని అయితే వెళ్తా ఉన్నాడు. కళ్యాణ్ వచ్చేసి ఇంకా మాట్లాడాలి ఉండు అంటే, ఇంకా లేదు అని చెప్పేసి అయితే పక్కకైతే వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా సాయి మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదన్నట్టయితే. తర్వాత వచ్చేసి రమ్యని తనుజ నామినేషన్లు అయితే ఉంచుతుంది. రీజన్ ఏంటి అంటే, ఈ 5 వీక్స్ నువ్వు బయట గేమ్ అంతా చూసి వచ్చి పచ్చళ్ళు తీసుకొని వచ్చి ఓవర్ యాక్టింగ్, మ్యాన్ప్లేటరు, సెల్ఫిష్ ఏంటి అనేది నువ్వు అందరికీ తెచ్చావు, ఇవన్నిటినీ కలిపేస్తే ఏదైనా ఒక పేరు వస్తుంది, అది ఎవరు అంటే అది నువ్వే అని అయితే చెప్తా ఉంది తనుజ వచ్చేసి. మాస్క్ అని అయితే మాట్లాడుతుంది, కానీ మా ఇంటికి వచ్చిన మాస్క్ మ్యాన్ కన్నా గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది తనే అని అయితే చెప్తోంది తనుజ వచ్చేసి. పిచ్చింగ్ గురించి అయితే మాట్లాడుతోంది తనుజ. నేనైతే ఏ బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, తన గురించి తనతోనే మాట్లాడడం ఎందుకని, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అది బ్యాక్ పిచ్చింగ్ కాదు. ఏదైతే అమ్మాయికి చూపించారో వీడియో సీక్రెట్ రూమ్లోకి పిలిచి, ఏదైతే నాగార్జున గారు తనుజాకి అయితే వీడియో చూపించారో దాని గురించి మాట్లాడుతూ క్లాప్స్ అయితే కొడుతుంది. క్లాప్స్ కొట్టి దీనికంటే బ్యాక్ పిచ్చింగ్ అయితే నేనైతే ఈ హౌస్లో చేయలేదని అయితే చెప్తున్నాను అనేసి అయితే అంటుంది.
హౌస్‌లోకి నువ్వెందుకొచ్చావు? మంట పెట్టడానికి, ఒకరినొకరిని విడదీయడానికి దానికోసం వచ్చావా నువ్వు ఈ హౌస్‌లోకి అనైతే చెప్తా ఉంటే, జలస్ రాణి జలస్ అవుతుంది అని చెప్పేసైతే రమ్య అంటుంది తనుజని. తనుజనొచ్చేసి రమ్య చాలా ఎక్కువ మాట్లాడారనమాట. జలస్ రాణి, ఫేక్ పిల్ల ఇలాగైతే కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేశారు. దీని గురించి నాగార్జున గారు ఏమంటాడో ఎపిసోడ్‌లో చూడాల్సింది మనము. ఇలా నామినేషన్ అయితే జరిగింది. తనుజ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి వేరే నా మీద అని చెప్పేసి భుజం మీద అయితే ఇలా చెయ్యి అయితే వేయించుకొని ప్యాంపరింగ్ చేయరా అని చెప్పేసి తల మీద అయితే ఇలా పెట్టు అనేసి అయితే అడిగింది. కళ్యాణ్ వచ్చేసి వద్దులే అన్న కూడా అలా పెట్టేసి నువ్వు క్యూట్ రా అనేసి అయితే వెళ్ళి కూర్చొని ఒక విజిల్ అయితే వేసింది. తర్వాత కళ్యాణ్ నామినేషన్ వచ్చేసి సంజన గారికి అయితే ఇచ్చారు. ఎందుకు ఏంటి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అయితే సంజన గారు అంటే ఓహో ఇలా ఉంటారు, ఇంత బాగా ఆడతారా అన్నట్టయితే ఉన్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆడతారేమని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అస్సలు గేమ్స్ కాదు కదా, ఏదో ఏం జరిగినా కూడా మీరు పక్కకు వెళ్ళిపోవడం అలా అయితే నాకు అసలు నచ్చట్లేదు. మీరు గేమ్ ఆడాలి మంచిగా అని అయితే చెప్తా అంటే నీదేంట్రా నాకు అని అయితే ఎందుకు నామినేట్ చేస్తున్నారా అనేసి అయితే అంటా ఉంది సంజన ఇమానుయల్తో. ఇమానుయల్ వచ్చేసి కళ్యాణ్ నేను నీకు ఇచ్చింది ఎందుకు, నువ్వు తనుజని నామినేట్ చేస్తా అన్నావు, నువ్వు మోసం చేసావు అన్నావు, నేను ఇలా అయితే నీకు అసలు ఇచ్చేవాడిని కాదు కదా అంటే అవునన్నా నేను చేద్దాం అనుకున్నాను కానీ కొంతమంది చేశారు, నేను కొన్ని పాయింట్స్ మాట్లాడదాం అనుకున్నా, నా పాయింట్స్ కూడా వచ్చేసాయి, ఇంకా వాటి గురించి మాట్లాడడము నామినేట్ చేయడం నాకు అనవసరం అనిపించింది అందుకని చేశానైతే. కళ్యాణ్ ఇది తప్పు, నేను ముందు నీకు చెప్పాను ఇలా చేయొద్దంటే నువ్వు ఇలానే చేసావు, నేను ఇలా చేశాను నీకు అసలు ఇచ్చేవాడిని కూడా కాదని చెప్పేసి ఇంకా ఇమాన్యులు తర్వాత కళ్యాణ్ కూడా కొంచెం మాట్లాడుకున్నారు. నువ్వు తనుజని నామినేట్ చేస్తానంటే నేను ఏదో పాయింట్స్ మాట్లాడుకుంటానంటే ఇచ్చాను, నేను అప్పుడే అనుకుంటాను నన్ను ఎక్కడో తప్పు జరుగుతుంది, ఒక్కటన్నా ఉంచుకుంటే సరిపోయిందనైతే అనుకున్నాను, చాలా మిస్టేక్ అయితే చేశానని చెప్పేసి కుర్చీలోంచి కూర్చొని కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అయితే ఇమానుయల్ అరుస్తూ ఉన్నాడు. అసలు నమ్మడం తప్పు కళ్యాణ్, నేను చాలా తప్పు చేశాను అయితే ఇమానుయల్ ఒక్క నిమిషం ఆగున్నా మాట్లాడుతుంటే అవసరం లేదు కళ్యాణ్, నేను నిన్ను నమ్మి చాలా తప్పు చేశానని అయితే ఇమానుయల్ అయితే మళ్ళీ వెళ్ళేసి కూర్చున్నాడు అక్కడికి. అయితే చాలా బాధపడుతున్నాడు అనమాట. సంజన గారు ఈ వీక్ బయటికి వెళ్ళిపోతే నేను నీకు ఇవ్వడము అది డైరెక్ట్గా నేను చేసిన పని వల్ల తను బయటకు వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతున్నాడు. చూసే వాళ్ళకైతే నవ్వు వస్తుంది కానీ తను అనుకున్నాడు నామినేట్ చేయలేకపోయాడు, మాట తప్పాడు కాదనట్లేదు. సంజన గారిని అయితే నామినేషన్లో అయితే ఉంచుతున్నాడు, నామినేట్ చేశాడు. అది ఇమానుయల్కి అయితే చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఈ వీక్ ఒకవేళ సంజన గారు కానీ బయటకు వెళ్ళిపోతే ఇంకా ఇమానుయల్ కళ్యాణ్ వచ్చేసి గొడవ పడేలాగే ఉన్నారు. తర్వాత సంజన గారు వచ్చి లేచి కళ్యాణ్ దగ్గరికి వచ్చేసి నీ గేమ్ అయితే అస్సలు లేదు, నువ్వు తనుజ చుట్టూ తిరగడం మానేసి నీ గేమ్స్ నువ్వు వాడుకో అని అంటా ఉంటే కళ్యాణ్ వచ్చేసి సంజన గారిని నీ నామినేషన్ నాకు వేసే అంటే నేను ఎందుకు వెళ్ళి నా నామినేషన్ ఏం అవసరం లేదు, నువ్వు గేమ్ బాగా ఆడుకో, ఫస్ట్ వచ్చిన వీక్స్ అయితే నువ్వు అసలు గేమే ఆడలేదు, నేను కూడా అదే చెప్తున్నాను, ఫస్ట్ నేను కూడా ఆడలేదనే చెప్తున్నాను అని అయితే కళ్యాణ్ గారు అయితే అంటున్నారు. సంజన గారు వచ్చేసి కళ్యాణ్ని నువ్వు నీ గేమ్ ఆడరా, తనుజాని వదిలేసి నువ్వు నీ గేమ్ ఆడరా ఫస్ట్ అనేది అయితే చెప్తా ఉంటే కళ్యాణ్ సరేలే చూద్దాంలే అనేసి అయితే అంటా ఉన్నాడు. వీళ్ళకి వచ్చిన బాధ ఎవరు గేమ్స్ అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు, కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటున్నారు. ఈ హౌస్లో కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండడం తప్ప అంటే ఆ నలుగుల మధ్యలో అందరితో కలిసే ఉంటారు కానీ కొంచెం క్లోజ్ అనే వాళ్ళతో కొంచెం క్లోజ్గానే ఉంటారు కదా. వీళ్ళకి వచ్చిన బాధ ఏంది అసలు అర్థమే కావట్లేదు అనమాట. ఎప్పుడు చూసినా తనుజాని కళ్యాణి రీతుని ఇంకా పవన్ అయితే అంటానే ఉంటారు. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. సంజన గారు వచ్చేసి దివ్య గారిని అయితే నామినేషన్లో ఉంచారు. ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నావు అంటే ఆ లీడర్ బోర్డులో 4th ఉన్నప్పుడు నేను ఫ్లోరాని నువ్వు నామినేట్ మమ్మల్ని తీసేసావు, ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది నీ వల్ల అని అయితే మాట్లాడుతూ ఉంది, వేరే రీజన్స్ ఏం లేవు అని దివ్య అడుగుతా ఉంటే అదే మేము 4లో ఉన్నావు కాబట్టి తీసేసావు, అది ముందు నుంచి ఉండింది దానికైతే నామినేట్ చేస్తున్నాను. ఇంకొకటి మనం ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు నువ్వు నేను పోటాపోటీగా ఉంటాము, సో అందుకని నేనైతే నామినేట్ చేస్తున్నాను, నువ్వు వెళ్తే నాకు ఈజీ అవుతుంది అన్నట్టయితే మాట్లాడుతున్నారు సంజన గారు వచ్చేసి. నేను ఇంకా ఇంకొకటి వచ్చేసి దివ్య అయితే అడుగుతున్నారు సంజన గారిని, నువ్వు ఏ రీజన్స్ లేకుండా నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు రాముని చేద్దాం అనుకున్నావు కానీ నన్ను అయితే నామినేషన్లో ఉంచుతున్నావు ఎందుకు అంటే ఈ వీక్ ఓటింగ్ వచ్చేసి నాకు తక్కువ పడతాయి అన్నట్టు నీకు ఎక్కువ పడతాయి, నేను ఎలిమినేట్ అయిపోతాను నువ్వు సేఫ్ అయిపోవచ్చు అన్నట్టు చేస్తున్నావు, లేకపోతే నువ్వు రాముకు చేద్దాం అనుకున్నావు ఇలా మారిపోయావు ఏంటి అనేది అయితే అంటా ఉంది ఆ దివ్య వచ్చేసి సంజన గారితో. అలా ఎందుకు అనుకుంటాను, నేను నా ఓట్స్ తక్కువ ఏంటి చూద్దాంలే ఈ వీక్లో ఎలా వస్తాయి ఏంటి అనేసి అయితే ఇద్దరు మాట్లాడుకున్నారు. నామినేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి గౌరవ్ నీ దగ్గర ఉన్న పవర్ ఎవరికి యూజ్ చేస్తావు, ఎవరిని సేవ్ చేస్తావు ఈ నామినేషన్లో అంటే ఆయిషాన్ అయితే నామినేషన్ నుండి అయితే సేవ్ చేశాడు. నాకు అయితే అస్సలు నచ్చలేదనమాట. ఆయిషా నామినేషన్లో ఉండాలి, ఆమె ఎలా ఆడుతుంది ఏంటి అందరికీ నచ్చితే ఉండిస్తారు లేకపోతే తీసేస్తారు కదా, నాకు ఎందుకో నచ్చలేదనమాట. ఆయిషాన్ కాకుండా ఎవరైనా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉంటే వాళ్ళని సేవ్ చేయొచ్చు, ఒకవేళ వాళ్ళు సేవ్ అవుతారని తెలిసిన వాళ్ళు కూడా సేవ్ చేయొచ్చు కదా. ఆయిషా ఈ వీక్లో నామినేషన్లో ఉంటే బాగుండేది కానీ గౌరవ్ వచ్చేసి అమ్మాయిని సేవ్ చేశాడనమాట. అమ్మాయి బంగపడుకున్నట్టుంది, గౌరవ్ని ఖచ్చితంగా నా నామినేషన్లోంచి సేవ్ చేయి, నన్ను నామినేషన్లో పెడతారన్నట్టు. అందుకని ఏమైనా నామినేషన్ నుండి సేవ్ చేశాడో ఏంటో ఈ వీక్లో అయితే ఆయిషా నామినేషన్ నుండి అయితే తప్పుకున్నారు.
ఇంకా నామినేషన్లో ఈ వీక్లో ఎవరు ఉన్నారంటే కళ్యాణ్, దివ్య, రమ్య, తనూజ, రీతు, సాయి, సంజన గారు అయితే ఈ వీక్ నామినేషన్లో అయితే ఉన్నారు. ఎవరిని సేవ్ చేయాలి ఏంటి అనేది ఎవరి పర్సనల్ ఒపీనియన్ అయితే వాళ్ళకు ఉంటుంది. మీరు ఎవరికి ఓట్స్ వేస్తారో ఏంటో కొంచెం గేమ్ చూసి వేయండి. ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే స్ట్రాంగ్గా ఆడగలుగుతారో వాళ్ళే ఉండాలని అయితే నేను అనుకుంటాను. ఓటింగ్ అనేది చూసి వేయండి. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు గెలిచేలాగైతే ఉండాలి ఎప్పుడు కూడా ఓటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.